గుంటూరు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబం ఉందన్నారు అంబటి రాంబాబు. వేలాదిగా వచ్చిన జనమే వైఎస్ఆర్ కుటుంబాన్ని నిలబెడతారంటున్న అంబటి రాంబాబుతో మా ప్రతినిధి రెహమాన్ ఫేస్ టు ఫేస్. వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానపు పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని పొందుగుల వద్ద ప్రవేశించగానే అఖండ వైఎస్ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున భారీ ఎత్తుగా స్వాగతం పలికారు. ఇప్పటికీ దాదాపు గంటన్నర నుంచి ట్రాఫిక్ జామ్ అయిందంటే పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గుంటూరు జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైనటువంటి మరో ప్రజాస్థానం అనంతపూర్, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ మీదుగా గుంటూరు జిల్లాలో ప్రవేశించింది. గుంటూరులో దాదాపు 300 కిలోమీటర్ల మేర 14 నియోజకవర్గాలను కవర్ చేస్తూ దాదాపు నెల రోజుల పాటు ఈ యొక్క మరో ప్రజా ప్రస్థాన పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ షర్మిలకు అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంతో ఆ పార్టీ కీలక నేత అంబటి రాంబాబు ఉన్నారు. చెప్పండి సార్, ఎలా జరగనుంది యాత్ర? ముఖ్యంగా స్వాగతం ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? షర్మిలమ్మ గారి మరో ప్రజా ప్రస్థానం ఈ రోజు సాయంత్రం 4 గంటలకి గుంటూరు జిల్లాలో పొన్నుగల బ్రిడ్జి మీదుగా ప్రవేశించింది. పొన్నుగల బ్రిడ్జి మీదుగా ప్రవేశించిన తర్వాత వేలాదిగా జనం, నాకు తెలిసి ఇంత భారీగా ఎప్పుడూ కూడా జనం వచ్చినటువంటి సందర్భం లేదు. భారీగా జిల్లాలో నలుమూలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభిమానులందరూ కూడా వేలాదిగా వచ్చి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. సుమారుగా నాకు తెలిసి 60-70 వేల మంది జనం ఈరోజు ఈ సభకు హాజరయ్యారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా షర్మిలమ్మ మరో ప్రజా ప్రస్థానానికి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది కాబట్టి మనం అందరం వెళ్లాలనే ఉత్సాహంతో అందరూ కూడా కదిలి వచ్చారు. సుమారుగా 1-2 గంటల నుంచి నడుస్తూ ఉన్నాం. అయినా ఇంకా జన సమూహాన్ని దాటి ఇంకా బయటపడినటువంటి పరిస్థితి. ఇరువైపులా జనం కోలాహలంగా ఆమెకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు చాలా సంతోషం వేసింది. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు కూడా పల్నాడు వచ్చినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి స్పందన వచ్చేటటువంటి పరిస్థితి కనపడింది. ఇంతకు ముందు జగనన్న వచ్చినప్పుడు కూడా ఓదార్పు యాత్రకు ఈ ప్రాంతంలో అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. ఇవాళ జగనన్న చెల్లెలు రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినటువంటి షర్మిలమ్మకు కూడా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎంతో ప్రేమాభిమానాలతో వారు ఘనస్వాగతం పలికినట్టుగా నాకు అర్థమైంది. ఈ మరో ప్రజాప్రస్థానం కూడా షర్మిలమ్మకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా విషయాలు నేర్చుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి పనికొస్తాయని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో జగనన్న జైల్లో ఉన్నంత మాత్రాన ఈ పార్టీ యాక్టివిటీ చచ్చిపోయిందని ప్రచారం చేసే వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం ఇవాళ ఏ నాయకుడికైనా ఇన్ని వేల మంది ప్రజానీకం వస్తున్నటువంటి సందర్భం ఉన్నదా? ఏదో చెప్తున్నారు కొంతమంది పాదయాత్ర పేరుతో, కానీ జనం అక్కడ ఏం కనపడటం లేదు. ఊరిని ఫ్లెక్సీలు హడావుడి తప్ప నిజమైన జనం, కేరింతలు కొడుతున్న జనం ఇవాళ ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. జగనన్నని అలాగే విజయమ్మని అలాగే షర్మిలమ్మని కూడా గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రజానీకం ఉన్నారు. అందులోనూ గుంటూరు జిల్లా ప్రజానీకం మరింత ప్రేమాభిమానాలు చూపించబోతున్నారని నేను ఇవాళ చెప్పడమే కాదు, 20 రోజుల పాటు జరిగేటటువంటి మరో ప్రజాప్రస్థానంలో ప్రజలు ఎంత ప్రేమాభిమానాలతో స్పందిస్తారో మనమే చూస్తాం. 73వ రోజు అంటే గుంటూరు జిల్లాలో తొలి రోజు పాదయాత్ర దృశ్యాలు ఇవి. గుంటూరు జిల్లాలో తొలి రోజు పాదయాత్ర పులిపాడు వరకు కొనసాగి పులిపాడులో ఎండ్ కానుంది.